తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పేదలకి ప్రాణం పోస్తే తనయుడు సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఇంటి ముంగిటికే వైద్యాన్ని తీసుకొచ్చి వైద్యరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్తో ఖరీదైన మందులు ఇంటికే డోర్ డెలివరీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. రోగులకు సంజీవనిలా మారి అందరి ప్రశంసలు పొందుతున్న ఫ్యామిలీ డాక్టర్ మెడిసిన్ డోర్ డెలివరీ కార్యక్రమాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పేదవాడి ఇంటి వద్దకు వైద్యాన్ని తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మందులను సైతం ఉచితంగా డోర్ డెలివరీ చేస్తోంది. ప్రజలకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటూ వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏడాదిలో సుమారు 3.5 కోట్ల మందికి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్య సేవలు అందగా నెల రోజుల్లో దాదాపు 1,00,000 మందికి గుండె, క్యాన్సర్, న్యూరో, లివర్, డయాబెటీస్ తదితర దీర్ఘకాలిక రోగాల మందులను ఉచితంగా డోర్ డెలివరీ చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గత ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే వైద్యాన్ని తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. పేదల ఇంటి ముంగిటికి వైద్యాన్ని అందించడం ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రధాన ఉద్దేశం. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు కావడంలో గ్రామ స్థాయిలోని డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇప్పటి వరకు దాదాపు 3.5 కోట్ల మందికి పైగా వైద్య సేవలు పొందారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం పటిష్టంగా అమలు చేయడానికి అదనంగా 260 104 వాహనాలను కొనుగోలు చేశారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిహెచ్సికి 2 వైద్యులను నియమించారు. ఇందులో భాగంగా పిహెచ్సి పరిధిలోని ప్రతి డాక్టర్ తన పరిధిలోని గ్రామాలను నెలకు 2 సార్లు సందర్శించి విలేజ్ హెల్త్ క్లినిక్లకు వెళ్లి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడ్డ రోగుల ఇళ్ల వద్దకే వైద్యులు వెళ్లి వారి ఆరోగ్యాన్ని పరిశీలించి చికిత్స అందిస్తారు. మన హెల్త్ సిబ్బంది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డోసేజ్ కానివ్వండి, ఎలా వేసుకోవాలి, ఏ ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అందచేసే ఏర్పాటు చేస్తున్నాం. మనం ఓవరాల్గా చూస్తే కనుక ఎంటైర్ కంట్రీలో అంటే ఇలా క్రానిక్ పేషెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ వాళ్ళకి ప్రతి నెల కనీసం 2,000 నుంచి 4-5,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే మెడిసిన్స్ని మనం ఉచితంగా వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరే డెలివరీ చేయడం అనే స్కీము ఎంటైర్ కంట్రీలో ఎక్కడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రతి క్లినిక్ కు ఒక బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారిని, కమ్యూనిటీ హెల్త్ అధికారిగా ఒక ఏఎన్ఎం, ప్రతి 1000 జనాభాకు ఒక ఆశా కార్యకర్తను నియమించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫిట్స్, లివర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు తదితర దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిని దాదాపు 15 లక్షల మందిని గుర్తించారు. ఇందులో ఎక్కువ మందికి ఖరీదైన మందులు అవసరమవుతాయి. ఖరీదు ఎక్కువ ఉన్న టాబ్లెట్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తోంది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ అప్రాక్సిమేట్గా మనం జనవరి 6th ఆ రేంజ్లో మనం స్టార్ట్ చేశాము. సో ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ 1 మంత్ మనం ఇది ప్రాక్టికల్గా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాత లాస్ట్ 1 మంత్లో మనం స్ట్రీమ్ లైన్ చేసి ఇదంతా సిస్టమేటిక్గా చేయడం మొదలైన తర్వాత ఆల్మోస్ట్ 1,00,000 మంది, సుమారు 1,00,000 మందికి మనం డైరెక్ట్గా ప్యాకెట్స్లో వాళ్ళ ఇంటికే వాళ్ళకి 2 నెలలకు కావాల్సిన మెడిసిన్స్ వాళ్ళకి అందచేసే ఏర్పాటు మనం చేయగలిగాము. సో ఆల్మోస్ట్ యావరేజ్గా మనం చూస్తే కనుక రోజుకి 4,000 నుంచి 6,000 రిక్విజిషన్స్ మనకు వస్తున్నాయి. మందులను డోర్ డెలివరీ చేయడం ద్వారా ఇంటి నుంచి బయటకు కదలలేని వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా మందులు లభిస్తుండటంతో లక్షలాది మంది పేద కుటుంబాలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతున్నాయి. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించాలనే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి.